కొంచెం ఆశీర్వాదకరమైన నదిగానే మనం భావిస్తున్నాం. ఎందుకోసం అంటే అది ప్రవహించే చోట బోళము దొరుకుతుందట, గొమ్మెదికములు దొరుకుతున్నాయి. ఆ తర్వాత శ్రేష్టమైన అంశాలు ఎన్నో అక్కడ లభ్యమవుతున్నాయని లేఖనాల్లో మనం చదువుతున్నాం. పీషోన్ అనే మాటకు వ్యాపించుట అని అర్థం. అందరూ చెప్పండి, పీషోన్ అనే మాటకు అర్థం ఏంటి? వ్యాపించుట. అంటే ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక అర్థాన్ని ఇలా గ్రహిద్దాం. క్రీస్తు ప్రభువుకి ఎవరైతే తమ జీవితంలో చోటిస్తున్నారో, యేసయ్యకి ఎవరైతే తమ జీవితాల్లో ఆహ్వానం ఇస్తున్నారో వారు వ్యాపించువారుగా ఉంటారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. మనం వ్యాపించువారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ వ్యాపించుటనే మాటకు ఇంగ్లీష్ అర్థాలు కొన్ని ఉన్నాయి. స్ప్రెడ్ అవుట్ అంటే స్ప్రెడ్ అవ్వడం, ఎన్లార్జ్మెంట్ విస్తరించడం, అభివృద్ధి పొందడం, ఇలాంటి మాటలన్నీ మనం చూస్తున్నాం కదా. సో యేసు ప్రభుకి ఏ జీవితంలో అయితే చోటు ఉంటుందో వారు పీషోను ఏ విధంగా అయితే వ్యాపించుట అనే మాటను తెలియజేస్తుందో వారు కూడా వ్యాపించువారుగా ఉంటారు. మనం కుచించిపోయే వారంగా ఉండాలని కానీ, లేదా అణిచివేయబడిన వారంగా ఉండాలని, లేదా నష్టపోయే వారంగా ఉండాలని దేవుడు ఎప్పుడు యోచించలేదు. ఆయన ఉద్దేశం మొదటి నుండి ఒకటే, మనందరూ కూడా విస్తరించాలి, వ్యాపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన రూపంలో తన పోలికలో మనిషిని చేసిన తర్వాత వారికి ఇచ్చిన ఆశీర్వాదం కూడా అదే. గాడ్ బ్లెస్ దెమ్ ఇన్ సచ్ ఎ వే యూ షుడ్ బి మల్టిప్లై. మీరు విస్తరించండి, మీరు ఫలించండి, మీరు భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అనే మాటలే చెప్పాడు. కానీ ఎక్కడైనా సరే మీరు కుచించుకుపోండి, నష్టపోండి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోండి, లేదా శ్రమల్లో కూరుకుపోండి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. మానవుని దేవుని కలుగు చేయడంలో అనే ఉద్దేశం ఏంటంటే మనం వ్యాప్తి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ పాపం వల్ల మన జీవితాలు ఛిద్రమైపోయాయి, అపరాధములు